చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి అదిరిపోయే సోయా చంక్స్ కీమా కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఎలా చేసుకుని చూపించేస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. బౌల్లోకి మీల్ మేకర్ తీసుకొని వేడి నీళ్ళు పోసుకొని 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. మిక్సీ జార్లోకి కట్ చేసుకొని టమాటా పండ్లు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, బిర్యానీ స్పైసెస్ కట్ చేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. టమాటా ప్యూరీ మగ్గేలోపు మీల్ మేకర్ మిక్సీ జార్లోకి వేసుకొని కీమాలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్స్ బీట్ చేసుకున్న పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న మీల్ మేకర్ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సోయా చంక్స్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.